నేను మీ హేమమాలిని. మరి ఈ రోజు యావత్ తెలుగు ప్రజలంతా అలాగే నాగ చైతన్య సాయి పల్లవి కాంబోని ఎప్పుడెప్పుడు చూద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ సినిమా కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి ఆ సినిమాయే తండేల్. మరి తండేల్ ఎలా ఉంది, రెస్పాన్స్ ఏంటి? సినిమా ట్రైలర్ టీజర్లు చూశాక అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మరి సినిమా చూశాక అదే అంచనా ఉందా లేదా ఇప్పుడు తెలుసుకుందాం. సో ముందుగా ఈ సినిమాని చందు మొండేటి గారు చాలా ప్రతిష్టాత్మకంగా మనందరి ముందుకి తీసుకొచ్చారనమాట, డైరెక్షన్ చేసి. అండ్ దీనికి సమర్పణలో గీతా ఆర్ట్స్ నుంచి మన అల్లు అరవింద్ గారు ఉన్నారు. అండ్ బన్నీ వాసు గారు దగ్గరుండి లైక్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిలిం. సో వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఈ సినిమా అయితే మనందరి ముందుకు వచ్చింది. అండ్ మ్యూజికల్ నెవర్ అసలు ఎవరికి బోర్ కొట్టినటువంటి ఎవర్ గ్రీన్ సాంగ్స్ అన్ని అందించినటువంటి దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ సినిమాకి సంగీతం అందించారు. అండ్ ఆల్రెడీ మనందరికీ తెలుసు రిలీజ్ అయిన సాంగ్స్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్స్ అయ్యాయో, అందరి ఫోన్స్లో చాటర్ బాక్సర్గా అయినాయో మనందరం చూస్తూనే ఉన్నాం. సో ఈ సినిమాలో కాస్టింగ్ విషయానికి వస్తే నాగ చైతన్య గారు, సాయి పల్లవి గారు, అండ్ రంగస్థలం మహేష్ గారు, అండ్ నూకరాజ్ క్యారెక్టర్ చేశారు చూసారా, తనున్నారు. అండ్ చాలామంది ఉన్నారు. చెప్దామంటే వీళ్ళు వీళ్ళు అన్న ఫీలింగ్ అయితే మనకు వస్తూ ఉంటుంది అనమాట. సో సినిమా పరంగా చూసుకుంటే మనకి ట్రైలర్లోనే చాలా విషయాలు చెప్పడం అయితే జరిగింది చందు మొండేటి గారు. సో ఈ సినిమా ప్యూర్లీ మత్స్యకారులకు సంబంధించి ఉంటుంది. సో ఇది ఒక ఇన్సిడెంట్, రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని తీసినటువంటి సినిమా. ఇన్సిడెంట్ ని మాత్రమే తీసుకున్నారు. సో ఈ శివరాత్రి పండుగ నుండి రాజుగాడే తండేల్. అయితే కొంతమంది మత్స్యకారులు పాకిస్తాన్ వెళ్ళిపోయి అక్కడ చిక్కుకున్నారు. సో వాళ్ళని విడిపించడానికి ఎలాంటి సినారియోస్ జరిగినాయి, సో వాళ్ళలో ఒక ప్రేమ కథ ఉంటే, ఒక ప్రేమ జంట ఉంటే, సో వాళ్ళు ఎలాంటి కష్టాలు పడ్డారు, వాళ్ళ ప్రేమించిన వాళ్ళు దూరంగా ఉండి ఎక్కడో జైల్లో ఉండిపోతే వాళ్ళని ఎలా తీసుకొచ్చారు. మెయిన్లీ మనం మాట్లాడుకుంటే సాయి పల్లవి, నాగ చైతన్య ఎవరైతే ఉన్నారో, సో నాగ చైతన్యని సాయి పల్లవి ఎలా తీసుకొచ్చింది, ఎలా విడిపించి తీసుకొచ్చింది జైలు నుంచి అన్నదే మన మెయిన్ కథ అనమాట. మనం పెళ్లి చేసుకుందామా? సో ఈ సినిమా చూస్తున్నంతసేపు కొన్ని సీన్స్ని కంపేర్ చేసుకుంటే పాత సినిమా రోజా ఉంది చూసారా. సో రోజా సినిమాలో ఎలాగైతే హీరోని లైక్ ఒక జాబ్ పర్పస్లో కాశ్మీర్ వెళ్తే, న్యూలీ మ్యారీడ్ హీరోని కాశ్మీర్ వెళ్తే అక్కడ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయి పాకిస్తాన్ వాళ్ళు హింసిస్తారో, వాళ్ళ హస్బెండ్ని ఎలా తీసుకొచ్చింది హీరోయిన్, ఎలా తిరిగి ఇండియాకి రప్పించింది పాకిస్తాన్ దగ్గర నుంచి, వాళ్ళందరి దగ్గర నుంచి ఎలా తీసుకొచ్చి తన హస్బెండ్ని తన దగ్గరికి చేర్చుకుంది అన్నది రోజా సినిమా అయితే. సో ఇప్పుడున్న జనరేషన్లో తండేల్ మరొక రోజా లాంటి సినిమా అని చెప్పొచ్చు అనమాట. మెయిన్లీ సాయి పల్లవి గారు అండ్ నాగ చైతన్య గారి కాంబినేషన్లో సీన్స్ ఉంటాయండి. నిజంగా మన పక్కన లైక్ డే టు డే లైఫ్లో మన ఫ్రెండ్స్, మనకు తెలిసిన వాళ్ళు, లేదా మనమే ఇలా ఒక సినారియోస్ని మనం బాగా ప్రేమించే వాళ్ళతో చాలా న్యాచురల్గా, చాలా ప్యూర్గా ఉన్నాయి. వాళ్ళిద్దరి యాస మార్చుకున్నారు, డైలాగ్ డిక్షన్ చాలా బాగుంది, వాళ్ళిద్దరి మధ్యన సాంగ్స్ చాలా బాగున్నాయి. వాళ్ళిద్దరి కాంబినేషన్ వస్తున్నప్పుడు అరే భలే ఉన్నారు కదా వీళ్ళు అన్న ఫీల్ అయితే వస్తుంది. అండ్ మెయిన్లీ సినిమాలో చెప్పుకోవాల్సిన విషయం, సాయి పల్లవి గారి యాక్టింగ్ ఎప్పుడు టాప్ నాచ్ ఉంటుంది. ఈసారి నాగ చైతన్య గారి యాక్టింగ్ కూడా టూ గుడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ మాడ్యులేషన్ కానీ, ఆ యాస కానీ, ఆయన క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేయడం కానీ, ఎవ్రీథింగ్ ఇస్ లైక్ టాప్ నాచ్ అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడున్న 3 నెలలు నా 9 నెలలతో సమానం. అంటే రోజుకి 3 రోజులు లెక్కరా. అయితే సో ఈ సినిమాలో మెయిన్ హైలైట్ ఏంటంటే సాయి పల్లవి గారు ఎలా ఫైట్ చేశారు, ఏ రకంగా ఫైట్ చేసి ఎలా నాగ చైతన్య గారిని తను బ్యాక్కి తీసుకొచ్చారు అన్నది మాత్రం మీరు సినిమాలను చూసి తెలుసుకోవాలి. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీ స్పాయిలర్స్ చెప్పదలుచుకోలేదు. నాకైతే సినిమా బాగా నచ్చింది. సినిమా లవర్స్ దేవిశ్రీ ప్రసాద్ గారి పాటలు నచ్చినా, సాయి పల్లవి అండ్ నాగ చైతన్య గారి కాంబినేషన్ ఇష్టపడినా, లేదా చందు మొండేటి గారి దర్శకత్వం స్టైల్ మీకు నచ్చినా కానీ గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ తండేల్ మూవీ. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం మీరేం చేయాలి? ప్లీజ్ డూ ఫాలో పూరా లోకల్. అండ్ దిస్ ఈస్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ టిల్ దెన్ కీప్ వాచింగ్. అండ్ దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్. పలుకే నా గుండెలకే అలల చప్పుడనిపిస్తుంది.